నమస్కారం. రైతు మిత్ర ప్రోగ్రామ్‌కి స్వాగతం. ఈరోజు మనతో ప్రముఖ అగ్రికల్చర్ ట్రైనర్ డాక్టర్ సునీత ప్రసాద్ మరియు అగ్రికల్చర్ సైంటిస్ట్ మిస్టర్ ఎండివి ప్రసాద్ గారు మనతోటున్నారు. ఈరోజు మనం డీటెయిల్డ్‌గా 7 లేయర్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఎలా వచ్చింది? ఇప్పుడు మనకి ఎలా ఉపయోగపడుతుంది? వాటి లాభాలు ఏంటి అన్న దాని మీద డిస్కస్ చేద్దాము. సో డాక్టర్ సునీత ప్రసాద్ గారు, అసలు 7 లేయర్ ఫార్మింగ్ అంటే ఏంటి? సో ఈ 7 లేయర్ ఫార్మింగ్ అనేది పెద్ద కొత్త విషయం ఏం కాదండి. ఇది తరతరాలుగా ఉన్నదే. కాకపోతే ఇప్పుడిప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి అంశము. ఈ 7 లేయర్ ఫార్మింగ్ అంటే మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే ఒకేసారి ఒకే పొలంలో 15 రకాల పంటల్ని పండించడానికి అనుకూలంగా రూపొందించబడింది. దీనిలో ఏమిటంటే భూమి పైన ఉన్న భాగాన్ని భూమి లోపల ఉన్న వివిధ పొరల్లో ఉన్నటువంటి భాగాన్ని కూడా పరిపూర్ణంగా ఉపయోగించుకొని రకరకాల పంటల్ని సాగు చేయడం అనేది జరుగుతుంది ఈ విధానంలో. ఈ విధానం వలన ఏంటంటే పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. భూమిని పరిపూర్ణంగా ఉపయోగించుకుంటూ ఒకేసారి 15 రకాల పంటల వరకు పండించడానికి ఉపయోగించే పద్ధతిని 7 అంచెల విధానము 7 లేయర్ ఫార్మింగ్ అనడం అనేది జరుగుతుంది. ఓకే. చరిత్ర ప్రకారం చూసుకుంటే ప్రసాద్ గారు, అసలు ఇది ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు వచ్చింది? సివిలైజేషన్ ఎప్పుడు వాడడం స్టార్ట్ చేసింది? ఎలా చెప్పొచ్చు? మనిషి సంచార జీవిగా ఉన్నప్పటి నుంచి వ్యవసాయం అనే ప్రాక్టీస్లో ఉంది. మనిషి ఎప్పుడైతే కాలనీస్గా సెటిల్మెంట్స్గా ఏర్పడిన తర్వాత మనిషి మనుగడ సాధించడానికి వ్యవసాయంలో మార్పులు రాబడ్డాయి. మనం కనుక ఈ వ్యవస్థ ఎప్పుడు మొదలైంది అని చెప్పుకుంటే ఇది చాలా సనాతనమైన వ్యవస్థ. ప్రకృతిని మనిషిని విడతీయలేని బంధం ఈ 7 ఫార్మింగ్లో ఉంది. మనం కనుక పురాతన కాలం ప్రాక్టీస్ నుంచి చూసుకుంటే మన దేవాలయాలకు బేస్ అయ్యి మన వ్యవసాయం నడుస్తూ ఉందనేది మనందరికీ తెలుసు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం జై జవాన్ జై కిసాన్ అనే ఒక పెద్ద నినాదాన్ని ఈ దేశం అందుకుంది. అలాగనే వారికి కావలసినటువంటి గుర్తింపును కూడా ఇస్తూ వచ్చింది. మనం ఇక్కడ ఒక విషయాన్ని ఒక చిన్న మాట మాట్లాడుకోవాలి. ప్రపంచంలో మనం గమనిస్తే ఒక కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్ కాస్ట్ ఉండేది ఏదైనా ఉంది అంటే దాని స్మెల్ చెప్పగలరా? మట్టి వాసనతో ఉన్న పర్ఫ్యూమ్ ఈ రోజుల్లో అత్యంత ఖరీదుగా ఉంది. అంటే భూమికి మనిషి జీవితానికి ఎంత ప్రాశస్త్యత ఉందనేది మనం గుర్తించుకున్నాం. ఈ విధానం గురించి మనం చూసుకుంటే ఈ ప్రకృతిలో నుంచి మనం వ్యవసాయంలోనికి చాలా చిన్న చిన్న మార్పుల ద్వారా అడవిలో నుంచి మనం ఈ మార్పులను మార్చుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ ప్రాక్టీస్లోకి రావడం జరిగింది. దీన్ని నేచురల్ ఫార్మింగ్ అని ఇంకా రకరకాల పేర్లతో కూడా వాడుకలో ఉన్నప్పటికీ దీని బేస్ అయితే మనిషి అడవి నుంచి వ్యవసాయంలోకి మారడం జరిగింది. సంచార జీవిగా ఉన్నప్పుడు పోడు వ్యవసాయం చేసాము. స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత మన అవసరాలను అంచనా వేసుకుంటూ గ్రామాల అవసరాలను అంచనా వేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ 7 లేయర్ ఫార్మింగ్ గురించి మనం చూసుకుంటే దక్షిణ భారతదేశంలో ప్రిడామినెంట్గా కనపడుతుంది. అది కూడా మనకి తమిళనాడు, ఈ కేరళ రాష్ట్రాల్లో, ఆంధ్రాలో కూడా, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాక్టీస్ గత 20-30 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. దేశంలో పేరెన్నిక కలిగిన ప్రాక్టీషనర్స్ కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, రైతు వద్దకు వెళ్ళి రైతుకి నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ గురించి కానివ్వండి, అంటే ఏదైతే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి మోడర్న్ అగ్రికల్చర్లో నుంచి మనం సాంప్రదాయ వ్యవసాయాన్ని మర్చిపోకుండా మళ్ళీ మనం ఈ వ్యవసాయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి అని మాట్లాడుతున్నప్పుడు ఈ 7 అంచెల విధానాన్ని గట్టిగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి తూర్పు భారతదేశము, దక్షిణ భారతదేశము, శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ మరియు మధ్య దక్షిణ అమెరికా అండ్ మ్యాన్మార్ ఫారెస్ట్ ఫార్మింగ్ అనే ఒక విధానం మనకు
ప్రాచుర్యంలో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, చాలా డీటెయిల్గా చెప్పారు దీని చరిత్ర గురించి. ఒకవేళ మనము ఒక టైం ఫ్రేమ్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే ఆ టైం ఫ్రేమ్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు? ఎప్పుడు స్టార్ట్ అయింది, మన దగ్గరికి ఎప్పుడు వచ్చింది అని ఒక టైం ఫ్రేమ్ పరంగా చెప్పదలుచుకుంటే ఎప్పుడు చెప్తారు? ఇది మనకి వేల సంవత్సరాల నుంచి వ్యవసాయం మనిషి కాలక్రమంలో మారుతూ వస్తుందని చెప్పగలం. మారుతూ వస్తుంది. మనకు పాతకాలంలో చూసుకున్నట్టుగైతే మన ఉత్సవాలు అంటే పండుగలు ఇవన్నీ కూడా వ్యవసాయానికి బేస్ చేసుకొని ఉండేవి. దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత మనం కోతలు కోయటాలు, వాటి నుంచి వచ్చిన వాటిని మనం ఏదైతే విత్తనం ఉందో దాన్ని దాచుకొని మనం కలశాల్లో కూడా స్టోర్ చేసామనేది మనకి వేదాల నుంచి తెలుస్తుంది. అంటే అప్పటి నుంచి మనకి ఈ వ్యవసాయం అనేది ప్రాక్టీస్లో ఉంది. భారతదేశంలో ఆదివాసీ గిరిజన సముదాయాల్లో వారి వారి సాంప్రదాయాల ప్రకారం వ్యవసాయం జరుగుతూ ఉంది. ఈ సాంప్రదాయ తోటల వ్యవహారం, మిశ్రమ తోటల వ్యవహారం. మిశ్రమ తోటల వ్యవహారం అంటే 1, 2, 3 వరుసలతో పంటలను పండించడం కూడా రైతులు చేస్తూ వస్తున్నారు. అలాగనే సహజ తోటల విధానంగా దీన్ని పిలవడం అని కూడా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. సో డాక్టర్ సునీత ప్రసాద్ గారు, చరిత్ర గురించి అది ఎప్పుడు మొదలైంది అన్న వివరాలు మనకి ప్రసాద్ గారు యాజ్ అన్ అగ్రికల్చర్ సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. యాజ్ అన్ అగ్రికల్చర్ ట్రైనర్, గతంలో మన పూర్వీకులు నేర్చుకున్న నాలెడ్జ్ని ఇప్పుడు 20th సెంచరీలో 21st సెంచరీలో ఫార్మర్స్ కానివ్వండి, ఆంటర్ప్రినర్స్ కానివ్వండి, లేదా ఒక బిజినెస్ పరంగా చూసి ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ 7 లేయర్ ఫార్మింగ్ లేదా 7 అంచెల వ్యవసాయాన్ని ఎలా ఉపయోగ చేయొచ్చు, వాళ్ళకు వచ్చే లాభాలు ఏంటి, ఎలా ముందుకెళ్ళచ్చు అంటారు? ఎస్, సుప్రజ్ గారు, ప్రసాద్ గారు చెప్పినట్టు ఇది మనకి వేదకాలంలో స్టార్ట్ అయినటువంటి ఒక వ్యవసాయ విధానం. దాన్ని మనము అడవుల్లో జరుగుతున్నటువంటి వ్యవసాయ విధానాన్ని ఫాలో అవుతూ మనం ఎప్పుడైతే అడవుల్లో నుంచి ఊర్లలోకి వచ్చి గ్రామాలు ఏర్పాటు చేసుకొని జీవించడం మొదలెట్టామో, అడవుల్లో ఉన్నటువంటి ఈ మొక్కలు పెరిగే విధానాన్ని అలాగే ఫాలో అవుతూ మన రూరల్లో కూడా, మన గ్రామాల్లో కూడా ఈ యొక్క 7 లేయర్ అగ్రికల్చర్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో మన వేదకాలం నుంచి చూసుకుంటే ఆదివాసీలు, గిరిజనులు వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. ఆ తర్వాత దాన్ని మనం మిశ్రమ పంట అని, తోటల వ్యవసాయం అని, ఇలా రకరకాల విధానాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. ఈ 20వ శతాబ్దం వచ్చేసరికి ఏమైంది అని అంటే, మీకు హరిత విప్లవం తరువాత, హరిత విప్లవం గురించి మనందరికీ తెలిసిందే. అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారము ఎక్కువ ప్రొడక్టివిటీ కోసం గవర్నమెంట్లు చేసినటువంటి ఒక ప్రక్రియ. సో 20వ శతాబ్దం వచ్చేసరికి ఏమైపోయింది అంటే, వ్యవసాయం ఖర్చు ఎక్కువ అయిపోయింది, వచ్చేటువంటి ఫలితము తక్కువైపోయింది. దీంతో రైతుల ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువైపోయాయి. వ్యవసాయం మీద ఇన్వెస్ట్ చేసి ఒక 6 నెలలు కష్టపడి పండించాము, 3 నెలలు కష్టపడి పండించాము, పంట వచ్చిన తర్వాత చూసుకుంటే ఖర్చు వర్సెస్ మనకి ఇన్కమ్ చూసుకున్నట్లయితే చాలా నష్టాల్లో రైతు ఉంటున్నారు అనేది 20వ శతాబ్దంలో ప్రభుత్వాల మీద పడినటువంటి ఒక పెద్ద సమస్య. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్స్ కానివ్వండి, రకరకాల వ్యవసాయం చేసేటువంటి విధానాల్లో మార్పులు తీసుకురావడానికి చాలా స్టడీస్ చేయడం జరిగింది, రీసెర్చెస్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ సైంటిస్టులు ఒక ఉద్యమం లాగా చాలా కార్యక్రమాలను ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిలో మనం ప్రధానంగా సేంద్రియ వ్యవసాయం అనేది ఒకటి, జీరో బడ్జెటింగ్ ఫార్మింగ్ అనేది ఒకటి, పర్మాకల్చర్ అనేది ఒకటి, అలా అందులో భాగంగానే ఈ 7 లేయర్ అగ్రికల్చర్ అనేది ఒకటి. ఇలా రకరకాలుగా చేసినటువంటి రకరకాల ప్రయోగాలు అని చెప్పొచ్చు. సో అగ్రికల్చర్ సైంటిస్టులు ఫార్మర్స్తో కలిసి చేసినటువంటి ప్రయోగాలలో ఫైనల్గా అందరూ ఒక కంక్లూషన్కి వచ్చింది ఏమిటంటే, సేంద్రియ వ్యవసాయం, జీరో బడ్జెటింగ్, పర్మాకల్చర్, పర్మనెంట్ అగ్రికల్చర్ అని కూడా అంటారు. వీటన్నిటితో పోలిస్తే ఈ 7 లేయర్ అగ్రికల్చర్ అనేది చాలా కంఫర్టబుల్గా రైతుకి ఎక్కువ ఇన్కమ్ ఇచ్చేటువంటి విధానంగా గుర్తించడం జరిగింది. ఈ 7 లేయర్ అగ్రికల్చర్ అనేది ఖచ్చితంగా 7 లేయర్స్ పండించాల్సిన అవసరం లేదు. దాన్ని 3 లేయర్స్, 4 లేయర్స్ లేదా 5 లేయర్స్ ఇలా అంచెలంచెలుగా వాళ్ళకు ఉన్నటువంటి వనరుల్ని బట్టి 7 లేయర్ అగ్రికల్చర్ని కస్టమైజ్ చేసి ఒక రైతు వాడుకోవడానికి వీలవుతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే 20వ శతాబ్దంలో ఎప్పుడైతే
వ్యవసాయం పండించడానికి, వ్యవసాయం చేయడానికి ఖర్చు పెరిగిపోయిందో, దానివల్ల చాలామంది రైతులు వ్యవసాయం చేయడం మానేశారు. ఇంత ఖర్చు పెట్టి, ఇంత శ్రమపడి చేసి నష్టాలు వస్తున్న క్రమంలో అగ్రికల్చర్ని చేయడం అనేది తగ్గించేశారు. యంగ్ జనరేషన్ కూడా అగ్రికల్చర్లోకి రావడానికి ఇష్టపడకుండా పోవడం అనేది 20వ శతాబ్దంలోనే జరిగింది. సో అప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అగ్రికల్చర్ సైంటిస్టుల సహకారంతో రైతులతో కలిసి తీసుకొని డెవలప్ చేసినటువంటి విధానాలలో చాలా సక్సెస్ఫుల్గా ఎక్కువ ప్రాఫిట్ని ఇస్తున్నటువంటి విధానమే ఈ 7 లేయర్ అగ్రికల్చర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సునీత ప్రసాద్ గారు. చాలా డీటెయిల్డ్గా అసలు 7 లేయర్ అగ్రికల్చర్ అంటే ఏంటి అన్నది చెప్పారు. అది 28th సెంచరీకి 21st సెంచరీకి ఎలా ట్రాన్సిషన్ అవుతుంది అన్నది కూడా చెప్పారు. సో దీని బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తే ప్రసాద్ గారు, వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఈ 7 లేయర్ అగ్రికల్చర్ ఒక రైతు చేయడం వల్ల రైతుకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లేదా ఒక బిజినెస్ మ్యాన్కి, ఆంటర్‌ప్రెన్యూర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? యాజ్ అ కన్జ్యూమర్, ఒక 7 లేయర్ అగ్రికల్చర్డ్ ఫామ్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేయడం వల్ల యాజ్ అ కన్జ్యూమర్ నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లేదా ప్రజలకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? కొంచెం డీటెయిల్గా చెప్పగలరా ప్లీజ్? మనం ఇక్కడ ఒక 2 విషయాలు గమనించాలి. మనం ఈ రోజుల్లో చూసుకున్నట్టుగైతే మారిన ఆహారపు అలవాట్ల వలన మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య క్యాన్సర్. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువైపోవటం వలన సబ్జెక్ట్ టు కరెక్షన్, మాకున్న ఒక సమాచారం ఏమంటే పంజాబ్, హర్యానాలో క్యాన్సర్ పేషెంట్లను తరలించడానికి ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందనేసి ఒక విషయం విని మేమంతా చాలా బాధపడాల్సి వచ్చిందనమాట. ఈ వ్యవసాయం గురించి మేము సర్వేలో పరిశోధనలు చేయడం మొదలెట్టినప్పుడు మాకు వచ్చిన మొదటి విషయం పరిజ్ఞానం ఏంటంటే, రైతు ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నారు. రైతుకి 365 రోజులు అంటే ప్రతిరోజు డబ్బు కావాలి తన దైనందిన జీవితాన్ని నడుపుకోవడానికి. ఈ డబ్బు సంపాదించడానికి కోసమే వివిధ ప్రణాళికల రూపంలో ఈ 7 లేయర్ ఫార్మింగ్ని అభివృద్ధి చేసి రైతుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఉన్నటువంటి చిన్న సన్నకారు భూములు ఏవైతే రైతులకు ఉన్నాయో, వారి భూముల్లో వారి అవసరాల కోసం రకరకాల మొక్కల్ని కాలానుగుణంగా వాళ్ళ టైం ఫ్రేమ్ ప్రకారం, సీజన్ ప్రకారం వాటిని వాళ్ళే ప్లాన్ చేసుకొని వేసుకోవడం వలన వారు డబ్బును ఎలా సంపాదించుకోవచ్చు అనేది వారు తెలుసుకోవటం జరిగింది. అలాగనే నీరు, ఎరువులు, ప్రత్యేకించి ఈ నీరు, ఎరువుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్య ఉంది. మనం చూస్తే పంటకి నీరు ఎంత శ్రేష్టం అంటే అది కూడా నదుల వలన, వర్షం వలన వచ్చే నీరే శ్రేష్టమైన నీరు. వచ్చే కొద్ది కాలంలో ఉన్నటువంటి ఈ వనరుల్ని రైతు భూగర్భ జలాల కిందకి మార్చుకొని చిన్న ఖర్చులతో నీటిని వినియోగించుకోవటం జరుగుతుంది ఈ ప్రాక్టీస్లో. అలాగనే ఎరువుల గురించి మాట్లాడుకున్నట్టుగైతే వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా స్థానికంగా దొరికేటువంటి పదార్థాలతోనే జీవన ఎరువులు తయారు చేసుకోవటం, అలాగనే రైతు శిక్షణా కేంద్రాలలో లభ్యంగా ఉన్నటువంటి బెనిఫిషరీ బ్యాక్టీరియాస్ లాంటివి రైతు ఉత్పత్తి చేసి పంటల మీద వాడుకోవటం ద్వారా ఖర్చు మ్యాక్సిమం తగ్గించుకొని తను మ్యాక్సిమం రైతు లాభాలు పొంది ఆర్థిక అభివృద్ధి సాధించడం అనేది గత ప్రాక్టీసులను బట్టి చూసి ఇప్పుడు రైతాంగం కూడా ఈ ప్రాక్టీస్లోకి వెళ్ళడం మంచిది అని మేము చెప్పడం జరుగుతుంది. అలాగనే మట్టిని సారవంతం చేయటం, ఈ మట్టిని సారవంతం చేయటం అనేది మనం మట్టిని గురించి ఆలోచిస్తే మట్టి పొర ఏర్పడటానికి, పై పొర ఏర్పడడానికి ఏదైతే ఫెర్టైల్ ల్యాండ్ ఉందో దానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది వాస్తవానికి. అటువంటి పై పొరని కాపాడుకోవాలి అంటే వ్యవసాయంలో మొక్కలు ఇంటిగ్రేటెడ్ పార్ట్ అయి ఉండాలి. భూసారాన్ని కొట్టుకుపోకుండా కాపాడుకోవాలి. అలాగనే భూమికి మనం ఇన్పుట్స్ ఇవ్వాలి. రకరకాల ఇన్పుట్స్ ఇవ్వడం ద్వారా మట్టిలో సేంద్రియ కర్బన పదార్థం అభివృద్ధి చెంది మొక్కలు వాటిని ఉపయోగించుకొని రైతు మీద భారం పడకుండా రైతు ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకొని మొక్కకు కావాల్సినటువంటి ఖనిజాలు, లవణాలు, విటమిన్స్ ఇవన్నీ కూడా మొక్కకి పూర్తి స్థాయిలో అందించగలిగే విధానం
ఈ ఏడంచెల పథకంలో వస్తుంది. అలాగనే కీటకాలు, రోగాలు, వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఈ మారుతున్న కాలక్రమం ప్రకారం ఈ కీటకాల తాకిడి, రోగాలు మొక్కలకి సంభవించడం అనేది తద్వారా రైతు మీద ఖర్చు భారం పడుతూ వస్తుంది. కానీ ఏడంచెల విధానంలో ఎక్కువగా మాట్లాడేది బయోలాజికల్ పెస్ట్ మేనేజ్మెంట్ గురించి. అలాగనే ఈకోసిస్టాన్ని అభివృద్ధి చేయటం వలన ఈకోసిస్టంలో ఒక ఏమంటారు మొక్కకి హాని చేసే కీటకాలు ఏమన్నా ఉంటే వాటిని తినే ఇంకొక కీటకం కూడా ప్రకృతిలో ఇవ్వబడింది. మనము మన రిచువల్స్లో ప్రాక్టీస్లో చూసుకున్నట్టుగా అయితే మనకిప్పుడు బోనాలు జరుగుతుంది. బోనంలో మనం దేవునికి సమర్పించే బోనము ఒక ఫెర్మెంటేషన్ ప్రాసెస్. యాక్చువల్గా అది భూమిలో కలవాలి. భూమిలో కలవడం వలన భూమికి ఉపయోగకరమైన బ్యాక్టీరియా డెవలప్ అయ్యి భూమికి ఎంతో మేలు చేస్తుందనేది మనందరికీ తెలిసిన విధానమే. ఈ విధంగా మనం 7 లేయర్ ఫార్మింగ్ ద్వారా రైతుకి కావలసినంత లాభాలు చేకూర్చవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. బెనిఫిట్స్ అనేవి చాలా డీటెయిల్గా చెప్పారు. సో డాక్టర్ సునీత ప్రసాద్ గారు, ఇన్ని బెనిఫిట్స్ ఉండి ఇంత లాభపడే, ఇంత ఎకనామికల్గా వయబుల్ ఉండే 7 లేయర్ ఫార్మింగ్ని ఒక రైతు చేయాలనుకుంటే ఎక్కడ చేయొచ్చు? ఒక ల్యాండ్ సైజ్ ఏమైనా రిస్ట్రిక్షన్ ఉందా? ఇంత సైజ్లోనే చేయాలి అనేది ఏమన్నా ఉందా? ఈజ్ ఇట్ ఫ్లెక్సిబుల్? కొంచెం డీటెయిల్గా చెప్పగలరా ప్లీజ్? సో ఇప్పటివరకు ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ 7 లేయర్ అగ్రికల్చర్ వలన చాలా లాభాలు ఉన్నాయని చెప్పారు. వాటిని మనం క్రిస్ప్గా చూసుకున్నట్లయితే ఒకే పొలంలో అనేక రకమైనటువంటి పంటలు వేయడం వలన ఆదాయం పెరుగుతుంది. రెండవది వచ్చేసి నీళ్ళ వినియోగము, ఎరువుల వినియోగం చాలా తక్కువ. దానివలన రైతు మీద ఆర్థిక భారం అనేది తక్కువ పడుతుంది. మూడవది వచ్చేసి మట్టిలో చాలా సారవంతంగా తయారు చేసుకోవడానికి వీలయ్యేటువంటి ప్రక్రియ. సో మట్టిని ఎప్పుడైతే మనం సారవంతంగా చేస్తామో ఆటోమేటిక్గా అందులోంచి పుట్టుకొచ్చేటువంటి ప్రోడక్ట్ చాలా క్వాలిటీగా ఉంటుంది. నాలుగవది వచ్చేసి మనం ఈ 7 లేయర్ అగ్రికల్చర్లో వేసేటువంటి పంటలకు వచ్చేటువంటి రోగాలు కానివ్వండి, వాటి మీద కీటకాలు కానివ్వండి చాలా తగ్గుతాయి. సో దాంతోపాటు ఫైనల్గా మనం చెప్పుకునేది రైతుకి ప్రతి సంవత్సరం పొడుగునా కూడా ఆదాయం ఉంటుందనేది ఈ 5 లక్షణాలు ప్రధాన లాభాలుగా మనం చెప్తూ ఉంటాం. ఈ 5 లాభాలు కనుక ఒక రైతు ముందు పెట్టి ఇలాంటి వ్యవసాయం నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావా అంటే నాకు తెలిసి నో అనే రైతు ఎవరు ఉండరు. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడేది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ప్రతిరోజు ఆదాయం వస్తుంది. గతంలో ఏంటంటే మనం 3 నెలల పంట వేసామంటే 3 నెలలు పంట మీద ఇన్వెస్ట్ చేయాలి, ఎరువుల రూపంలో కానీ లేకపోతే మన పెస్టిసైడ్స్ రూపంలో కానీ. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు ఆదాయం వచ్చేటువంటి విధానము. సో ఇలాంటి లాభాలు ఉండడం వల్ల ప్రతి రైతు ముందుకు వచ్చి 7 లేయర్ అగ్రికల్చర్ని స్వీకరించి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే వచ్చిన సమస్య అంతా ఏంటంటే రైతులకి ఇదేదో ఒక కొత్త విధానము, దీన్ని చేస్తే ఏమవుతుందో, ఎంతవరకు లాభాలు వస్తాయో తెలీదు, ఇది ఎంత సైంటిఫిక్గా ఉంటుందో, ఇది మన వల్ల అవుతుందో లేదో అనేటువంటి కొన్ని భయాల వలన కూడా వీళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. మీరు అడిగినట్టు ఇది ఎక్కడెక్కడ చేయొచ్చు, ఎవరెవరు చేయొచ్చు అన్న విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు ఉన్న ఏ రైతు అయినా ఏ పొలంలో అయినా దీన్ని చేయొచ్చు. ఇదేంటంటే వర్షాధార వ్యవసాయం మాత్రమే కాదు, సో బోర్లు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో కూడా దీన్ని టేకప్ చేయొచ్చు. అలాగని 1 ఎకరం నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళంటే పెద్ద రైతులు కదా, సో మా వల్ల అవుతుందా కాదా అని చిన్న రైతులేమి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో 1/2 ఎకరం ఉన్న రైతు, అరెకరం ఉన్న రైతు కూడా ఈ యొక్క విధానాన్ని చేపట్టవచ్చు. ఇది మనం ఫార్మింగ్ రూపంలో చూసినట్టయితే, ఒక పొలంలో చూసినట్టయితే సింపుల్గా చెప్పుకోవాలంటే 1/2 ఎకరం దగ్గర నుంచి 10 ఎకరాల వరకు ఉన్న రైతు ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఖర్చులు తగ్గించుకొని వివిధ రకాల పంటలు వేసి అధిక లాభాలని పొందొచ్చు. అది మనం వ్యవసాయ భూమిలో చూసుకున్నట్లయితే. రెండవది వచ్చేసి వ్యవసాయ భూమి లేదు నాకు, అయినా కూడా నాకు ఇది నచ్చింది, నా ఇంటి వరకైనా నేను పండించుకోవాలనుకునే వాళ్ళకి ఇంటి వెనక ఉన్నటువంటి పొలంలో, తోటల్లో, అంటే వాళ్ళు బ్యాక్ యార్డ్స్ అంటారు కదా, సో అక్కడ కూరగాయలు, పండ్లు పండించుకోవడానికి కూడా ఈ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు ఆల్రెడీ నాకు కొంత ఒక 5 ఎకరాలు ఉంది, దాంట్లో నేను హార్టికల్చర్ వేశాను, అంటే మామిడి తోటలు ఉన్నాయి లేదా కొబ్బరి తోటలు ఉన్నాయి, మళ్ళీ దీన్ని నేను అడాప్ట్ చేసుకోవచ్చా అంటే ఎస్, ఖచ్చితంగా. మీకున్నటువంటి భూమిలో ఆల్రెడీ మీరు హార్టికల్చర్ చేస్తున్నారు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా మీ తోటలో మామిడి తోటలు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, అలాంటి వాళ్ళు కూడా ఉన్న పంటని అలాగే ఉంచి, ఉన్న చెట్లను అలాగే ఉంచి
దీనిలో కూడా వీళ్ళు 7 లేయర్ అగ్రికల్చర్ చేయొచ్చు. ఎందుకంటే షేడ్ కింద అంటే ఆ నీడ ఉంటుంది కదా, ఆ నీడ కింద మొక్కలు పెరుగుతాయా, ఇలాంటి భయాలు అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మేము ఫర్ ఎగ్జాంపుల్ మాకు మామిడి తోట ఉంది. సో దానికే చాలా ఖర్చు వస్తుంది, ఎరువులు వేయాలి, నీళ్ళు పెట్టాలి, దాని ఖర్చులే మేము తట్టుకోలేకపోతున్నాము. మళ్ళీ దీంట్లో ఈ 7 లేయర్ అగ్రికల్చర్ని తీసుకొస్తే మళ్ళీ అధిక భారం పడుతుంది ఇన్వెస్ట్మెంట్ అని రైతులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే మీరు ఏదైతే మామిడి చెట్ల మీదనో కొబ్బరి చెట్ల మీదనో ఎరువులు గానో వాటరో ఇంకో వేరే పెస్టిసైడ్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారో అదే ఇన్వెస్ట్మెంట్తో మీకు అడిషనల్గా మీకు క్రాప్ వచ్చేటువంటి అవకాశం, అంటే ఈ నీడలో పెరిగేటువంటి షేడ్ లవింగ్ చెట్లు అంటారు కదా, వాటిని వేయడం వలన మీకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్తోనే మళ్ళీ మీరు ఈ మామిడి తోటలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బయట నుంచి మళ్ళీ అప్పులు తెచ్చో ఇంకొకటి చేసి ఇన్వెస్ట్ చేయకుండా ఈ ఏదైతే మీ తోటలో ఈ యొక్క 7 లేయర్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తారో దాని ద్వారా వచ్చే ఆదాయాన్నే మళ్ళీ మీరు దీనికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఏరియా పాఠశాలలు, కాలేజీల్లో. మనకు తెలుసు ప్రతి పాఠశాలలో కాలేజీల్లో చాలా ప్లేస్ ఉంటుంది. ఈ మధ్య బ్యూటిఫికేషన్ కోసం అనేసి చాలా చెట్లు పెంచడం కూడా మనం చేపడుతున్నాము. అలాంటి స్కూల్స్ కాలేజీల్లో కూడా ఏంటంటే ఈ 7 లేయర్ అగ్రికల్చర్ చేయడం వల్ల పిల్లలకి ఒక డిమాండ్, ఒక మోడల్ లాగా, ఒక గార్డెన్ లాగా ఉంటుంది. అట్లాగే అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఇది ఒక డిమాన్స్ట్రేషన్ ఫామ్ లాగా కూడా ఉంటుంది. సో దాంతోపాటు ఆశ్రమాలు, హాస్పిటల్స్. మనకు తెలుసు ఆశ్రమాలు, హాస్పిటల్స్ అనగానే హెల్త్ రిక్వైర్డ్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, రెగ్యులర్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి సో కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉన్న ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి అనేది మనందరికీ తెలిసింది. సో ఈ ఆశ్రమాలు, ఈ హాస్పిటల్స్, ఈ ఆర్ఫనేజ్ హోమ్స్, వీటిల్లో ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్లేస్లో ఈ 7 లేయర్ అగ్రికల్చర్ని కనుక వాళ్ళు టేకప్ చేసినట్లయితే వాళ్ళు స్వయంగా వాళ్ళ పోషణకు కావాల్సినవి వాళ్ళు పండించుకోవచ్చు, ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని కూడా వాళ్ళు తీసుకోవడానికి కుదురుతుంది. సో దీంతో పాటు ఇదేంటంటే నాట్ ఓన్లీ ఇన్ రూరల్ అండి, అర్బన్లో కూడా సో దీన్ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ తెలుసు ఫామ్ హౌస్ల మీద చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫామ్ హౌస్లో వీళ్ళు రెగ్యులర్గా ఏమి ఉండరు అక్కడ వెళ్ళి, బట్ అయినా కూడా వారానికి ఒకసారి వెళ్ళినప్పుడు, లేదా 15 రోజులకు ఒకసారి వెళ్ళినప్పుడు, నెలకు ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్న ఆ ఏరియా మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి వీళ్ళకి వాచ్మెన్ ఏదో పెడతారు. అక్కడ ఎవరైతే వర్కర్ ఉంటారో వాళ్ళతో కనుక ఈ 7 లేయర్ అగ్రికల్చర్ కనుక చేయించగలిగినట్లయితే వీళ్ళకి హెల్తీ ప్రోడక్ట్ రావడంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్కి, చుట్టాలకి, వాళ్ళకి చాలా ప్రౌడ్గా మా ఫామ్ హౌస్లో ఇది చేస్తున్నామని చెప్పుకోవడానికి కుదురుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది మా ఫ్రెండ్స్ కానివ్వండి వీళ్ళు ఏమంటుంటే ఫామ్ హౌస్ మెయింటెనెన్స్కి మాకు చాలా డబ్బులు అయిపోతుంది, అక్కడ వాచ్మెన్ అవ్వచ్చు, క్లీనింగ్ వాళ్ళు కావచ్చు, 2-3 పెట్టాల్సి వస్తుంది, వాళ్ళ జీతాలు, దానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాము, మీ ఫామ్ హౌస్లో మీకు చుట్టూ ఉన్నటువంటి అది 1/4 ఎకర్ కంటే తక్కువ కూడా అవ్వచ్చు, మేబీ ఒక 10 గజాలు అవ్వచ్చు, 20 గజాలు అవ్వచ్చు, 100 గజాలు అవ్వచ్చు, మీకున్నట్టు ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న మీ ల్యాండ్లో కనుక మీరు 7 లేయర్ అగ్రికల్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఆ ఫామ్ హౌస్ ఎక్స్పెండిచర్ మీకు ఇందులో నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీరు అది ఎక్స్పెండిచర్గా ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీకు ఈ 7 లేయర్ అగ్రికల్చర్ని మీ ఫామ్ హౌస్లో చేయడం వల్ల మీకు దొరుకుతుంది. అలాగే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండే గార్డెన్స్, గేటెడ్ కమ్యూనిటీస్లో బ్యూటిఫికేషన్ కోసము చాలా లక్షలు ప్రతి నెల ఖర్చు పెడుతూ ఉంటారండి. అక్కడ ఎంతసేపటికి వీళ్ళు ఏంటంటే బ్యూటిఫికేషన్ కోసం వేసే చెట్ల గురించి ఆలోచిస్తున్నారు తప్ప దాన్నే కనుక ప్రొడక్టివ్ క్రాప్స్ వచ్చేలాగా వాటిని కన్వర్ట్ చేయగలిగితే సో ఆ గార్డెన్ మెయింటెనెన్స్కి ఖర్చు అయ్యన్ని డబ్బులు వీళ్ళు ఈ 7 లేయర్ అగ్రికల్చర్ ద్వారా వీళ్ళకి ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు అక్కడ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా దీని నుంచి హెల్దీ ఫుడ్ వాళ్ళు ఇవ్వడానికి కుదురుతుంది. దీంతోపాటు ఇంకొకటి టెర్రస్ వ్యవసాయం, మన మిద్దె తోటల వ్యవసాయం అంటాం కదా. సో ఈ మిద్దె తోటల వ్యవసాయాన్ని మన ప్రభుత్వాలు కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకొని, ముఖ్యంగా GHMCలో మాట్లాడితే కొన్ని వేల హౌసెస్లో టెర్రస్ మీద ఈ మిద్దె తోటల వ్యవసాయం అనేది చేపట్టారు. సో అక్కడ కూడా ఈ 7 లేయర్ వ్యవసాయాన్ని కనుక ఇంట్రడ్యూస్ చేయగలిగితే సో అక్కడ కూడా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతసేపు మనం మాట్లాడుకుంది రూరల్ ప్రాంతాల్లో మాట్లాడుకున్నాం, అర్బన్లో మాట్లాడుకున్నాం, గేటెడ్ కమ్యూనిటీస్, రకరకాల ప్లేసెస్లో ఎక్కడ చేయొచ్చు అనేది మాట్లాడుకున్నాం. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే కరువు ప్రాంతాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ 7 లేయర్ అగ్రికల్చర్ చేయొచ్చు. కరువు ప్రాంతాలంటే మనది ఏంటి, వాటర్ ఉండదు, అక్కడ ఏం పండవు, ఎండలు ఉంటుంది, భూసారం ఉండదు, ఇలాంటి కారణాలన్నీ చెప్తున్నాం. సో ఈ కరువు ప్రాంతాల్లో ఏమిటంటే ఈ విధానంలో వాటర్ వినియోగం చాలా తక్కువ ఉంటుంది. సో అక్కడ మల్చింగ్ సిస్టమ్ కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, వర్షాల మీద ఆధారపడే రైతులు కూడా కరువు ప్రాంతాల్లో కూడా ఈ 7 లేయర్ అగ్రికల్చర్ అనే విధానాన్ని చాలా సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సునీతా ప్రసాద్ గారు. చాలా డీటెయిల్డ్గా ఈ 7 లేయర్స్ ఎక్కడ చేయొచ్చు, ఏ రైతులు చేయొచ్చు, ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత ఉండొచ్చు అన్నది చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు,
ఒకవేళ ఒక ఫార్మర్ 7 లేయర్ ఫార్మింగ్ చేయదలుచుకుంటే ఈ 7 లేయర్స్ని ఎలా వాడతారు? అసలు ఈ 7 లేయర్స్ గ్రౌండ్ మీద ఎలా ప్లాన్ చేయడం జరుగుతుంది? దాని ఎఫెక్ట్స్ అండర్లైన్ క్రాప్స్ మీద ఎలా ఉంటుంది? క్రాప్ రొటేషన్ ఎలా జరుగుతుంది అన్నది కొంచెం చెప్తారా ప్లీజ్? మనము మాట్లాడుకుంటున్న దాని ప్రకారం ఇది సాంప్రదాయక వ్యవసాయం అని మాట్లాడుకున్నాం. దీంట్లో భూమికి ఎంత ప్రాసెస్ ఉందంటే మనము భూదేవి అని మాట్లాడుకుంటాం జరుగుతుంది. మనకి మొక్కలు అనేది భూమికి సహజ కవచ కుండలాలు లాంటివి. ఎలాగ కర్ణుడికి కవచ కుండలాలు ఉంటాయో అవే భూమిని భూసారాన్ని కాపాడుతాయి అనేది మనకి బాగా తెలుసు. మనము 7 అంచెల ఫార్మింగ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఒక బ్యూటీ ఉంది. దిస్ ఇస్ బ్లెండ్ విత్ నేచర్. అంటే ప్రకృతిలోని అంశాలని మర్చిపోకుండా, మిస్ కాకుండా మనం ప్లాన్ చేసేటప్పుడు సూర్యరశ్మి, చిన్న చిన్న గాలులు, పెద్ద పెద్ద గాలులు ఇవి వచ్చినప్పుడు చిన్న పంటలను ఎట్లా కాపాడుకోవాలి, పెద్ద పంటలను ఎట్లా కాపాడుకోవాలని మనము ప్లాన్ చేసుకొని ఈ మొక్కలను ఏర్పాటు చేసుకుంటాం. దీంట్లో మొదటి క్రమంలో అంటే బయట నుంచి మొదటి క్రమంలో ఎత్తైన చెట్లు ఉంటాయి. ఈ ఎత్తైన చెట్లలో కొబ్బరి, మునగ, కరివేపాకు, కలప వంటి చెట్లు ఉంటాయి. ఇవి మనకి లాంగ్ టర్మ్లో రైతుకి లాభాలు చేకూర్చడంతో పాటు నికర ఆదాయాన్ని ఇవ్వడంలో ఇవి మంచి ఫలితాలను ఇస్తున్నాయి అనేసి మొదటి వరుస పంటలు నిరూపితమైనవి. అలాగనే రెండో అంచె వ్యవస్థను మనం చూసినట్టుగా అయితే అరటి, పప్పాయ, జామ, నిమ్మ వంటి చెట్లు మొదటి వరుసలో ఉన్నటువంటి మొక్కలు ఫలాన్ని ఇవ్వడానికి తీసుకునే సమయం 1 సంవత్సరం అనుకుంటే, రెండో అంచులో ఉండే మొక్కలు 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఆదాయాన్ని ఇచ్చే మొక్కలుగా ఉండటంతో పాటు ఎత్తులో కూడా మనం రెండో అంచెలో ఉండే మొక్కలుగా దీన్ని మనం తీసుకొని దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగనే మూడో అంచె వ్యవస్థ, దీంట్లో మనం పొదల చెట్లు, మనం అనుకున్న మిడిల్ ఈస్ట్లో కూడా మన అస్సాం, మేఘాలయ ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ 7 అంచెల పథకం అమల్లో ఉందన్నట్టు. అక్కడ చూసినట్టే కాఫీ, మిరప, గులాబీ, కరివేపాకు ఇలాంటివి మనకి మూడో అంచెలో ఉండి మనకి 3 నెలల నుంచి 6 నెలల లోపు మనకి రైతుకి ఆదాయాన్ని కల్పించడంలో ఈ మూడో అంచె సక్సెస్ అయిందని నిరూపించడం అయింది. అలాగనే 4వ అంచెలో మనం చూసినట్టుగైతే కూరగాయలు, ఆకుకూరలు, ఇది ప్రతినిత్యము మనిషికి అవసరమే. అంటే మనం ఈ పంట వేసినప్పటి నుంచి 45 రోజులు లేదా ఒక 60 రోజుల్లో ఈ 6వ అంచెలో ఉండేటువంటి 5వ అంచెలో ఉన్నటువంటి మొక్కలు మనకి ఫలాన్ని ఇవ్వడం మొదలెడతాయి. ఈ మొక్కలే మనకి ప్రతి దైనందిన జీవితంలో ప్రతిరోజు మనకి అవసరమైన మొక్కలు. మనం 5వ అంచె చూసుకున్నట్టుగైతే ఉంటారు క్రీపర్స్ లాంటివి, బీరకాయలు, దోసకాయలు, సొరకాయలు, ఇవి కూడా మనం దైనందిన జీవితంలో వాడుకునే కూరగాయలు, నిత్యావసర వస్తువులు లాంటివి. దీనివలన కూడా మనము ప్రతిరోజు వీటిని మార్కెట్లో విక్రయించుకోవడం ద్వారా ప్రతిరోజు మనం రైతుకి ఆదాయాన్ని సమకూర్చబడుతుంది. అలాగనే 6వ అంచెలో గుమ్మడి చెట్లు, పుచ్చకాయలు, 7వ అంచెకు వచ్చేటప్పటికి భూమి లోపల రూట్ వెరైటీస్ మనము సజెస్ట్ చేయడం జరిగింది. ఈ రూట్ వెరైటీస్ కొంచెం పెద్ద పెద్ద గాలుల నుంచి, తీవ్రమైన ఎండల నుంచి రక్షణ కోరుకునే మొక్కలు ఇవి. ఈ మొక్కలను అందుకని మధ్యలో ఏర్పాటు చేయటం, ఇటువంటి వాటర్ ఎరోజన్కి గురి కాకుండా ఈ రక్షింపబడి రైతుకి అనుకున్న సమయానికి ఫలాన్ని అందించి మేము ఉన్నాము రైతు అభివృద్ధిలో అని ఈ భూమి లోపల పంటలు కూడా రైతుకి సహకారం చేస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఇది డీటెయిల్గా 7 లేయర్స్ని చూపించారు మాకు, ఏ లేయర్లో ఏం పంటలు ఉంటున్నాయి అన్నది.
సో డాక్టర్ సునీతా ప్రసాద్ గారు, ఈ 7 లేయర్స్ ఒకవేళ ఒక బిజినెస్ లాగా, ఈ 7 లేయర్ అగ్రికల్చర్ని ఒక బిజినెస్ లాగా, ఒక ఆంటర్ప్రినర్ లాగా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే అది ఎలా జరుగుతుందంటారు? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్లో నేను చెప్పాను సుప్రజ్ గారు, ఈ 20వ శతాబ్దంలో ఏమైందంటే ఎగ్జిస్టింగ్ రైతులే వ్యవసాయం చేయడం మానేసేటువంటి ఒక స్థితి వచ్చింది. ఆ స్టేజ్ నుంచి సైంటిస్టులు కానివ్వండి, ప్రభుత్వాలు కానీ తీసుకొని వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలను ఉపయోగించుకొని యంగ్ జనరేషన్ని మళ్ళీ వ్యవసాయంలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్న క్రమంలో స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. యూత్ ఎప్పటికీ ఏంటంటే నాకు ప్రతి నెల జీతం కావాలి, లేదా నాకు స్థిరమైనటువంటి ఒక ఇన్కమ్ ఉండాలి. లైఫ్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే నెలకి ఇంత జీతం వచ్చిందా, ఇన్ని ఖర్చులకు పోయాను, ఇంత సేవింగ్ చేసుకున్నానా, ఇయర్లీ వన్స్ ఇన్ని ప్లెజర్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నాను, ఒక ప్లాన్డ్ లైఫ్లోకి అలవాటు పడిపోతున్నారు. అలాంటి ఒక యూత్ని బిజినెస్లోకి తీసుకురావాలంటేనే కొంచెం కష్టపడుతున్న రోజుల్లో వ్యవసాయాన్ని ఒక బిజినెస్ లాగా తీసుకొని యంగ్ జనరేషన్ని తీసుకురావాలి బిజినెస్ రంగంలోకి అని, వ్యవసాయ రంగాన్ని బిజినెస్గా మార్చడానికి అని చూస్తున్నప్పుడు ఈ 7 లేయర్ అనేది ది బెస్ట్ మెథడ్ అండి. సో దీంట్లో ఏమవుతుందంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు, సో ఈ 7 లేయర్స్ పై నుంచి కింద వరకు, మొదట్లో నేను చెప్పాను 7 లేయర్ అగ్రికల్చర్ అంటే ఏంటి అన్నప్పుడు, ఆకాశాన్ని అంటేటువంటి పొడవైన చెట్ల దగ్గర నుంచి, అంటే భూమి మీద ఉన్న ప్రాంతాన్ని ప్రతిదీ మనం వాడుకుంటూ వచ్చి భూమి లోపల ఉన్నటువంటి మట్టిని కూడా వాడుకునేదే 7 లేయర్ అన్నాం. అంటే ఏ బిజినెస్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ రంగంలో ఉన్నారు, మీరు కొంత ఏదో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసే బిజినెస్లో ఉన్న యూత్ ఉన్నారు, అక్కడ కూడా రిస్క్ ఉంది. మీరు అనుకున్న ప్రాజెక్ట్ని అనుకున్న టైంకి అనుకున్న పద్ధతుల్లో ఇవ్వలేకపోతే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి రిటర్న్స్ రావు అక్కడ కూడా. లేదా అదే మీరు హోటల్ సెక్టార్లోకి వచ్చారనుకోండి, అక్కడ కూడా రిస్క్ ఉంది. ఈ వారం అంతా బాగా జరిగిందని నెక్స్ట్ వీక్ అదే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీరు తయారు చేసినా కస్టమర్ రాకపోతే నష్టం ఉంటుంది. బిజినెస్ అంటేనే రిస్క్ లేని బిజినెస్ ఏది లేదా, సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, పెట్రోల్ బంకులు అవ్వచ్చు, లేదు మీరు హోటల్ రంగం అవ్వచ్చు, లేదు సినిమా రంగం అవ్వచ్చు, ఫ్యాషన్ రంగం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా బిజినెస్ అంటేనే రిస్క్ ఉంది. కానీ ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే రిస్క్తో పాటు ప్లెజర్ కూడా ఉంటుంది మీకు. సో ఆనందించగలుగుతాము. సో ఎప్పుడు అంటే ఈ భూమి నాది, దీని మీద నేను ఇన్వెస్ట్ చేశాను అన్నప్పుడు, ఏ రంగంలో అయినా 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇంకో 10 రూపాయలు రావాలనే వ్యాపారం చేస్తారు. వ్యవసాయ రంగంలో ఏంటంటే మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే, పర్టికులర్గా ఈ 7 లేయర్ అగ్రికల్చర్లో మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 20 రూపాయల ఆదాయం అనేది పక్కా గ్యారెంటీ. ఇదేదో నోటి లెక్కలతో కెమెరా ముందు కూర్చొని చెప్తున్న విషయం కాదు. ఈ విధానాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో హెచ్ఎండిఏ ల్యాండ్లో ప్రాక్టికల్గా మేము చేసి దాన్ని డిమాన్స్ట్రేషన్ ఫామ్గా డెవలప్ చేసాం. సో ఒక 2 years పాటు ఆ ఫామ్లో, అంటే మాకు రా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ రా ల్యాండ్ని మట్టి దగ్గర నుంచి తీసుకొచ్చి దానికి ఫెన్సింగ్ వేసే దగ్గర నుంచి, మట్టిని మనం సారవంతం చేయడం దగ్గర నుంచి, ప్లాంటేషన్, ఎవ్రీథింగ్ 2 years ఒక డిమాన్స్ట్రేషన్ ఫామ్ చేసాము. క్యాలిక్యులేషన్స్ అండి, ప్రతి పైసా వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాని నుంచి ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది అనేది. ఈ ప్రాసెస్లో చూసుకున్నట్టయితే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు కొన్ని లాంగ్ టర్మ్ మనకి, అంటే ఇయర్లీ వన్స్ ఇన్కమ్ ఇచ్చేటువంటి ప్లాంట్స్ ఉన్నాయి. సో ఒక 6 ఎకరం ఉన్న రైతు కనుక ఈ 7 లేయర్ అగ్రికల్చర్ని ఒక బిజినెస్ లాగా తీసుకుంటే, ఒక యంగ్ అబ్బాయి అండ్ ఒక ఎంటర్ప్రెన్యూర్, నేను బిజినెస్లో ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వాలనుకుంటున్నానని ఒక 1/2 acre ఉన్న రైతు కనుక ఈ పద్ధతిని బిజినెస్గా మార్చినట్లయితే, వాళ్ళకి చుట్టూ వేసినటువంటి, అంటే ఫస్ట్ లేయర్లో మనం వేసిన పొడుగోటి చెట్లు, దాంట్లో మనకి కరివేపాకు కానివ్వండి, మునగ కానివ్వండి, చాలా అంటే కొంచెం లేట్గా మనకి 1 year తర్వాత మనకు క్రాప్ వచ్చేటువంటి అంశాలు. ఓకే, దాని తర్వాత వేసిన అరటి కానివ్వండి, పపాయ కానివ్వండి, ఇవి ఏంటంటే మనకు 6 నెలల నుంచి 9 నెలల లోపు క్రాప్ వస్తుంది. ఈ రెండు మనకి డే టు డే ఇన్కమ్. థర్డ్ లేయర్ వచ్చేసరికి మనము వంకాయలు, బెండకాయలు, దోసకాయలు, పచ్చిమిరపకాయలు ఇలాంటి, అంటే 2 feet హైట్ ఉండేటువంటి వేస్తాము. దీంతో పాటు ఈ లేయర్లో ఏంటంటే ఫ్లవర్స్ కూడా వేస్తాము. సో ఇవి ఏంటంటే రోజుకి ఒక 10 చెట్ల నుంచి మీకు క్రాప్ వచ్చిందని, మన పంట వేసాక 45 రోజులకి మనకి క్రాప్ స్టార్ట్ అవుతుంది. సో 45 నుంచి 50 రోజులు పంట వేసాక ఒక 2 నెలల్లో మీకు ఈ థర్డ్ లేయర్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే, రోజుకి ఒక 10 చెట్ల నుంచి మీరు వంకాయలు కోసారనుకోండి ఈరోజు, సో ఒక చెట్టుకి మీకు 1/2 కిలో వంకాయలు వచ్చిన, 10 చెట్ల నుంచి అంటే 5 కిలోలు వంకాయలు. సో ఒకరోజు 5 కిలోలు వంకాయలు కోసారు, ఒకరోజు 5 కిలోలు బెండకాయలు కోసారు, ఒకరోజు 5 కిలోలు టమాటాలు కోసారు. యావరేజ్గా 50 రూపాయలు వేసుకోండి. అంటే ఈవెన్ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అయినా కూడా యావరేజ్గా 50 రూపాయలు వేసుకున్నా ఒకరోజు 500 రూపాయలు ఈ థర్డ్ లేయర్లో ఉండే మొక్కల మీదనే ఆ ఎంటర్ప్రెన్యూర్కి రావడం జరుగుతుంది. సో 4th లేయర్, ఇక్కడ ఫ్లవర్స్ గురించి చెప్పలేదండి, ఈ ఓన్లీ కూరగాయల గురించే చెప్పాను.
4th లేయర్లో మనం ఏదైతే క్రీపర్స్లో వేసామో బీరకాయలు కానివ్వండి, సొరకాయలు కానివ్వండి, చిక్కుడుకాయలు, దొండకాయలు, ఇవి కూడా మనం రోజుకి ఒక 10 చెట్ల నుంచి ఒక 10 కిలోలు తీసామనుకోండి, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కిలో అయినా వస్తాయి క్రీపర్స్. సో దాని వలన మీకు 10 కిలోలు అంటే అక్కడ 1000 రూపాయలు మీకు అక్కడే దొరుకుతుంది. సో దాని తర్వాత లేయరు మనం ఆకుకూరలు అంటున్నాం. ఈ ఆకుకూరలు ఏంటంటే మీకు తెలుసు, పంట వేసినాక ఫస్ట్ మనకి క్రాప్ వచ్చేది ఆకుకూరలు. పంట వేసినాక ఒక వారం రోజుల నుంచే మనకి కొత్తిమీర లాంటివి క్రాప్ వస్తుంది. సో మన 15 రోజుల నుంచే మనకి అంటే గోంగూర అవ్వచ్చు, చుక్కకూర అవ్వచ్చు, పుదీనా, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో ఇదేంటంటే ఈ ఆకుకూరల మీద రోజుకు ఒక 200 వేసుకోండి ఇన్కమ్ హీనపక్షంలో. సో దాని తర్వాత మనము ఈ పాకుడు వేసాం కదా, గుమ్మడికాయలు కానీ పుచ్చకాయలు కానీ, అది మళ్ళీ లాంగ్ టర్మ్ మనకి 6 నెలల నుంచి సంవత్సరం వరకు వచ్చేటువంటి పంట. సో దాని తర్వాత మనం వేసాము రూట్లోకి, భూమి లోపల వివిధ లేయర్స్లో పసుపు వేయొచ్చు, మన క్యారెట్, బీట్రూట్, మన స్వీట్ పొటాటో, ఇవన్నీ ఏంటంటే అవి కూడా మనకి లాంగ్ టర్మ్. ఇలా అంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి నికరంగా వచ్చే ఆదాయం పక్కన పెట్టిన రోజువారీ ఆదాయం మనకి 3వ లేయర్లో 4వ లేయర్లో వచ్చే ఆదాయమే ప్రతిరోజు 1000 రూపాయల వరకు మనకు కనపడుతుంది. 500 ఏమో మనకి 3వ లేయర్లో ఉన్న వంకాయలు, బీరకాయలు, వంకాయలు, టమాటాలు వాటి మీద వచ్చింది. 4వ లేయర్లో ఉన్నటువంటి బీరకాయలు, సొరకాయలు, క్రీపర్స్ మీద ఒక 1000 రూపాయలు వస్తుంది. ఆకుకూరల మీద హీనపక్షంగా మీకు ఒక 200 వస్తుంది. సో ఇట్లా చూసుకుంటే మనకి రోజుకి 1700 రూపాయలు ఒక ఎంటర్ప్రెన్యూర్కి, 1/2 ఎకరం ఉన్న రైతుకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని కనుక బిజినెస్గా తీసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి కూడా చాలా వీళ్ళకి రాయితీలు కూడా కల్పించడం జరుగుతుంది. యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కనుక వ్యవసాయాన్ని ఒక బిజినెస్ మోడ్లోకి తీసుకువెళ్ళగలిగితే దానికి కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటి ఏమంటారు మన సీడ్లింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్పెషల్గా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నర్సరీస్ నుంచి కూడా వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. సో కాబట్టి వీఆర్ హార్ట్లీ వెల్కమింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో. సో ఇప్పుడు మేము ఏమంటే స్విగ్గీలో ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో నాకు కావాల్సింది వస్తుంది అనుకునేటువంటి యూత్ కనుక మీరు స్విగ్గీలో ఆర్డర్ పెట్టి తెప్పించుకునే ఆ పిజ్జాకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని పెంచడానికి కనుక ముందుకు వస్తే డెఫినెట్గా మీరు లాభాల వైపు పయనించడానికి కుదురుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సునీతా ప్రసాద్ గారు. మీరు చెప్పిన వాటిలో ఒక 2 విషయాలు ఐ వుడ్ లైక్ టు కమ్ బ్యాక్. స్కూల్స్లో యూ సెడ్ అది చాలా చెయ్యొచ్చు అన్నది, వేర్ ఐ అగ్రీ, ఇట్ ఈస్ మచ్ రిక్వైర్డ్. ఒక సినిమాలో కానీ మనం చూస్తే ఒక చిన్న పిల్లవాడిని నీకు పాలు ఎక్కడి నుంచి వస్తాయిరా అంటే ఫ్రమ్ ద గ్రాసరీ స్టోర్, అంటే సూపర్ మార్కెట్ నుంచి వస్తాయి అని చెప్పాడు. అది వాస్తవం. సో హ్యావింగ్ అగ్రికల్చర్ ఇన్ స్కూల్స్ చాలా లాభపడుతుంది. అండ్ తక్కువ ఎక్స్టెంట్లో కానీ ఎక్కువ ఎక్స్టెంట్లో కానీ ఇంత హెవీ ప్లాంటేషన్ చేసినప్పుడు ఈ వాటర్ యూసేజ్ అనేది ఎలా బ్యాలెన్స్ చేస్తారంటారు? సో ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి, ఈ సిస్టమ్కి ఏంటంటే వాటర్ అనేది చాలా తక్కువ రిక్వైర్మెంట్. సో ఇది ప్లాంటేషన్లో మనం చుట్టూ పెరిఫెరీలో వేసేటువంటి లాంగ్ ట్రీస్కి ఏంటంటే వాటికి ఒక స్టేజ్ వరకే, మనం ఒక 1 మంత్ వరకే మనం వాటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత ఏంటంటే మనం సెకండ్ లేయర్కి ఇచ్చిన వాటరే థర్డ్ లేయరు ఫస్ట్ లేయర్కి కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇంకా మీరు రూట్ వెరైటీకి వచ్చేసరికి రూట్ వెరైటీ కోసం సపరేట్గా మీరు వాటర్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ ముందు ఉన్నటువంటి ఆ 2 లేయర్స్ అంటే 6వ లేయర్ 5వ లేయర్కి మీరు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అవ్వచ్చు, మల్చింగ్ ద్వారా అవ్వచ్చు, మనం చేస్తున్న ఆ వాటరే సరిపోతుంది అనమాట. దీంట్లో వాటర్ నిర్వహణ చాలా తక్కువ ఉంటుంది. సో వర్షాకాలము దీన్ని వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని కట్టుకోవడానికి ఐ థింక్ ఇది ఏమంటారు ఫామ్ పాండ్స్ అంటారు కదా, ఇంకుడు గుంతలు, పొలాల్లో ఇంకుడు గుంతలు తీయడం అవనివ్వండి, మల్చింగ్ సిస్టమ్ అవనివ్వండి, వాటర్ నిర్వహణని చాలా తక్కువ చేస్తుందండి. అంటే మామూలుగా ఒక రైతు సింపుల్గా చెప్పాలంటే ఒక మామిడి తోట ఉంది, లేదు ఒక జామ తోట ఉంది, దానికి ఎంత వాటర్, ఒక ఎకరంలో మామిడి తోట ఉంటే ఎంత వాటర్ పడుతుందో అంతే వాటర్తో ఈ 7 రకాల లేయర్స్ని మనం పండించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సునీతా ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, వుడ్ యు లైక్ టు యాడ్ ఎనీథింగ్ ఆన్ ద వాటర్ యూసేజ్? అవునండి, మనం వాటర్ నీటి యాజమాన్యం అని ఇది చాలా పెద్ద అంశంగా రైతులు చూస్తూ వస్తున్నారు. ఇక మనం గత 20-30 సంవత్సరాలు వెనక్కి ఒకసారి గమనించినట్టుగైతే తెలుగు రాష్ట్రాల్లో వాటర్ షెడ్ మేనేజ్మెంట్స్ చాలా అద్భుతంగా జరిగినాయి. ఎక్కడైతే ఈ 7 లేయర్ ఫార్మింగ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ వాటర్ షెడ్ కార్యక్రమాల ద్వారా భూమిలో నీటి లెవెల్ పెరిగి రైతుకి తేమ అలాగనే నీరు శాతం అందుబాటులోకి రావడం జరిగింది. టెక్నాలజీ పరంగా చూసినట్టుగైతే డ్రిప్ ఇరిగేషన్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది.
ఈ డ్రిప్ ఇరిగేషన్ ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇది ప్రూవెన్, ఏమంటే నీటి యూసేజ్ ప్రాపర్గా జరుగుతుంది, మ్యాక్సిమం యూటిలైజేషన్ జరుగుతుంది అనేసి మన అందరికీ తెలిసిన విషయమే. ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఫెర్టిగేషన్ కూడా చేయొచ్చు. ఫెర్టిగేషన్ అంటే కావలసినటువంటి మినరల్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఇంకా చెట్టు బలంగా ఎదగడానికి కావాల్సిన పోషకాలని అందించడానికి మనకి ఈ డ్రిప్ ఇరిగేషన్ మ్యాక్సిమం హెల్ప్ చేస్తుంది. అలాగనే మనం మల్చింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మల్చింగ్ గురించి మాట్లాడినప్పుడు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి మాట్లాడుకోవాలి, గ్లైరిసిడియా. ఈ మొక్క మల్చింగ్కి అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మొక్క గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, మనకిప్పుడు పొలాలలో చెట్లు తీసేసాం చాలా చోట్ల. మనకు ఆకులు తద్వారా వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవే మనం మల్చింగ్గా వేసుకోవాలి. 7 లేయర్ ఫార్మింగ్లో మనకి మొక్కల నుంచి వచ్చే రాలిపోయినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా పనిచేస్తాయి. దీంతోపాటు ఈ గ్లైరిసిడియా అనే మొక్క ఉండటం వలన మల్చింగ్ ఇంకా అద్భుతంగా జరిగి మనకు కావాల్సినటువంటి కీటకాలు అభివృద్ధి చెంది మొక్కకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శక్తిని అందించి తద్వారా మొక్క రైతుకి ఫలాన్ని అందించడానికి ప్రయత్నం జరుగుతుందనేసి ఈ మల్చింగ్కి చాలా ఇంపార్టెన్స్ చేయడం జరిగింది. దీనికి మనం మల్చింగ్ కోసం మల్చింగ్ కవర్స్ కూడా వేయటం జరిగింది. అలాగనే వర్షపు నీరు నిల్వల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు మనం ఈ 7 లేయర్ ఫార్మింగ్లో ప్రూవ్ చేయబడింది ఏంటంటే చాలా తక్కువ నీరు ఆవశ్యకత ఉంది అనేది. ఎందుకంటే మనం ఎక్కువగా సహజ సిద్ధమైన వనరుగా లభించే నీటి మీదే ఆధారపడుతున్నాం. సహజ సిద్ధం అంటే మనందరికీ తెలుసు, వర్షాధారం. వర్షం వచ్చినప్పుడు మనకి ఒక 3-4 నెలలు వర్షం దొరుకుతుంది. వర్షం వచ్చినప్పుడు ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకొని మన భూమిలో మనము నీటిని ఇంకేటట్లు చేసుకోవాలి. అలాగనే మనకి కాలువల ద్వారా, నదుల ద్వారా నీరు పంటలకు వస్తుంది అనేది తెలుసు. ఈ వర్షపు నీరు అనే దాన్నే మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, చాలామందికి తెలియని విషయం. ఈ వర్షాలు కురిసినప్పుడు ఎత్తు ప్రాంతాల నుంచి వచ్చే నీటి ద్వారా మనకి మొక్కలకు కావాల్సినటువంటి సహజ సిద్ధ మినరల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీరు తీసుకొని వస్తుంది మనకి. అందుకే పొలాల్లో నీరు ప్రవహించినప్పుడు ప్రతి పంటకి కొత్తగా మళ్ళీ పంట అద్భుతంగా లభించినటువంటి బలవర్ధక పదార్థాలను తీసుకొని, మినరల్స్ని, ఇటువంటి వాటినన్నింటినీ తీసుకొని మళ్ళీ మనకి కావలసినటువంటి పంటలను అందిస్తూ ఉంది. వీటిలో మనం చూసినట్టుకంటే ఫామ్ పాండ్స్తో పాటు క్యాస్కేడింగ్ సిస్టమ్, ఈ వాటర్ క్యాస్కేడింగ్ కూడా మనం చూడడం జరిగింది. తద్వారా ఈ వాటర్ క్యాస్కేడింగ్ ఏమంటే రైతులు ఒక కమ్యూనిటీ లెవెల్లో మాట్లాడుకొని పైనుంచి వస్తున్నప్పుడు పైన ఒక చిన్న గుంట ఏర్పాటు చేసుకొని, ఆ గుంట నిండిన తర్వాత రెండవ పొలంలో ఉండేటువంటి ఒక గుంటకి, దాని ఎత్తు క్రమంలో రెండవ గుంట నిండిన తర్వాత మూడో గుంటలోకి, ఇలా ఒక గొలుసు కట్టు విధానంలో వర్షపు నీరు రన్ ఆఫ్ కాకుండా, వెళ్ళిపోకుండా, వృధా కాకుండా మన పొలాల్లో ఇంకేటట్లు చేసుకోవటం వలన మనము మళ్ళీ బోర్ల మీద ఆధారపడటము, కరెంటు కోసం మనము డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం మనకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఈ 7 అంచెల విధానంలో తేమ శాతం ఎక్కువగా భూమి సస్టైన్ చేసుకుంటుందని ఇది నిరూపించబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఒక చిన్న విషయం సుప్రజ్ గారు, ప్రభుత్వం ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ కోసం కానివ్వండి, నీటి యాజమాన్య విధానాలు చేయడానికి చాలా ప్రోత్సాహకాలు ఇస్తుందండి. ఇప్పుడు రైతులకి ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్కి అయ్యేటువంటి ఖర్చు, డ్రిప్ ఇరిగేషన్ అనగానే రైతు మైండ్లో అమ్మ దానికి చాలా ఖర్చు అవుతుంది, చాలా మ్యాన్ పవర్ కావాలి, దానికి చాలా టెక్నికాలిటీ కావాలి, ఇలాంటి ఒక ఆలోచన ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఈ డ్రిప్ ఇరిగేషన్ కోసం పర్టికులర్గా చాలా సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. ఇంకోటి ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ వాటర్ ఇదనేది మన క్యాస్కేడింగ్ అనేది 7 లేయర్ మనం ప్లాంటేషన్లోనే ఆ క్యాస్కేడింగ్ అనేది జరుగుతుంది. సో అది కూడా ఒక బెనిఫిట్. దానివల్ల వాటర్ని మనం సహజ సిద్ధంగానే ఇక్కడ మన నిల్వల్ని పెంచడానికి చేసేటువంటి విధానము ఈ ప్రాసెస్లోనే ఉంది.
ఈ 7 లేయర్ అగ్రికల్చర్ మన ప్లాంటేషన్ ప్రాసెస్లోనే చాలా వరకు ఈ కాస్కేడింగ్ అనేది జరుగుతుంది, వాటర్ మనకి నిలవ ఉండడం అనేది జరుగుతుంది. సో అలాగే మనము ఈ ఇంకుడు గుంతలు లాంటివి తీయడం కూడా బెనిఫిట్ అవుతుంది. ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి ఈ సహకారాన్ని రైతులు ఉపయోగించుకోవాలని ఈ రైతు మిత్ర ప్రోగ్రామ్ ద్వారా కూడా ఐఎమ్ ఇన్సిస్టింగ్. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సునీత ప్రసాద్ గారు. దీనివల్ల వచ్చే లాభాలు, వాటర్ యూసేజ్ ఆర్ వెరీ కన్విన్సింగ్ అండ్ అపీలింగ్ ఫర్ ఆల్ ది ఆంటర్ప్రినర్స్. ఒకవేళ ఒక రైతు, బిజినెస్ మెన్ హూ ఇస్ బికమ్ a farmer who has become an agriculturalist or a businessman would like to start, ఒకవేళ అది స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ ఏముంటుంది? స్టెప్ బై స్టెప్ చెప్పాలి అనుకుంటే ఆ ప్రాసెస్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక బిడ్డ పుట్టాలంటే 9 నెలలు తల్లి మోసి ఎలాగైతే నొప్పులు పడి కంటుందో, దీంట్లో కూడా అలాగే ఒక 9 నెలల ప్రాసెస్ ఉంటుంది. ఈ అగ్రికల్చర్ అంటే ఏదైతే నాకున్నటువంటి ఒక 2 ఎకరాలు ఉంది, మా నాన్నగారు ఏదో వ్యవసాయం చేస్తున్నారు, పెద్ద లాభాలు రావట్లేదు, అది ఎప్పుడు కూడా నష్టాల్లోనే ఉంది అని అనుకునే ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ కనుక ఈ అగ్రికల్చర్ని ఈ 7 లేయర్ పద్ధతిలో నేను ఒక బిజినెస్ లాగా చూస్తాను అని అనుకుంటే కనుక తనకు ఒక 8 స్టెప్స్ ఉంటాయండి. సో ఆ 8 స్టెప్స్కి 9 నెలల కాలం పడుతుంది. 9 నెలల తర్వాత డెఫినెట్గా ఈ విల్ హ్యావ్ ద దోసిడి నిండా డబ్బులు అంటారు కదా. సో దోసిడిలో మొక్కను పెట్టి చేతిలో డబ్బులు పెట్టి మొక్క పెట్టే ఒక బొమ్మ చూస్తుంటాం. అలాంటి స్థితి ఖచ్చితంగా ఈ 7 లేయర్ అగ్రికల్చర్ వల్ల వస్తుంది. సో దీంట్లో మొదటి స్టెప్ ఏంటంటే భూమిని పరిశీలించి ప్రణాళిక చేయడం. సో యంగ్ జనరేషన్ భాషలో చెప్పాలంటే మైక్రో ప్లానింగ్. మీరు ఇప్పుడు యంగ్ జనరేషన్ ఏదైనా ఒక పని చేయమంటే ఇది చేస్తే ఏమొస్తుంది, అది చేస్తే ఏమొస్తుంది, దానివల్ల ఎంత వస్తుంది, ఇలా క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే నీకు ఒక 2 ఎకరాల భూమి ఉంది, లేదు 1 ఎకరం ఉంది, ఒక 1/2 ఎకరం ఉంది, వాట్ ఎవర్ ద ల్యాండ్ ఎక్స్టెండ్, అది పెద్ద మ్యాటర్ కాదు. సో మీరు ఎప్పుడైతే ఈ 7 లేయర్ అగ్రికల్చర్ని ఒక బిజినెస్ లాగా చూడాలనుకుంటున్నారో ఫస్ట్ చేయాల్సిన పని మైక్రో ప్లానింగ్. సో నాకున్న భూమి ఎంత, సో దానిలో నేను ఎన్ని రకాల చెట్లు పెట్టగలను, సో నాకున్నటువంటి వాటర్ ఫెసిలిటీస్ ఏంటి, అంటే నాకు బోర్ ఉందా, చెరువు ఉందా, వర్షం మీదనే ఆధారపడుతున్నామా అనేది. సో నాకున్నటువంటి స్థలంకి ఎండ ఎటువైపు నుంచి పడుతుంది, గాలి ఏ దిశ నుంచి వస్తుంది అనేవి ఇవన్నీ కూడా స్టడీ చేసి ఆ ప్రాంతానికి సరిపోయేటువంటి పంటల్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సహజంగా ఇప్పుడు మనం తెలంగాణలో వచ్చేసి యాపిల్ వేస్తాను 2nd లేయర్లో అంటే నేను వద్దని చెప్పాను, బట్ అండ్ రిస్క్ అది. సో యాజ్ ఎ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్, సో మనకి ఇక్కడ బాగా పండే ఏమంటారు బత్తాయి కానివ్వండి, జామ ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టెప్ మైక్రో ప్లానింగ్ చేసుకోవాలి. మీకున్నటువంటి ల్యాండ్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ని, అక్కడ ఉన్నటువంటి ఎండ ఎలాగ వస్తుంది, గాలి ఎటువైపు నుంచి వీస్తుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ మైక్రో ప్లానింగ్లో నేను ఏం పంట వేయాలి అనేది డిసైడ్ చేసుకోవడం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఉన్న భూమిని శుభ్రపరచుకోవడం, అంటే భూమిని ప్రిపేర్ చేయాలి. సో ఆ ఉన్న భూమిలో ఇప్పుడు ఎంతవరకు ఏదో రెగ్యులర్గా మనము ఏమంటారు వరి వేస్తూ వచ్చాము, సో దాన్ని డైరెక్ట్గా వెళ్ళిపోయి 7 లేయర్ అగ్రికల్చర్ చేసేస్తా అంటే దట్ డజంట్ వర్కౌట్. సో ఇప్పుడు పెళ్ళయ్యాక మీరు కొత్తగా కాపురం మొదలుపెట్టినప్పుడు వేరే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఒక ఇంటి నుంచి వస్తున్నాడు, అబ్బాయి ఒక ఇంటి నుంచి వస్తున్నాడు, వాళ్ళిద్దరు కలిసి కొత్తగా ఒక ఇంటిని ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ తీసుకోవాల్సిన దాన్ని శుభ్రం చేసుకోవడానికి కానివ్వండి, దానికి కావాల్సిన మీ కొత్త కుటుంబానికి కావాల్సినవన్నీ సమకూర్చుకోవడం ఎలాగైతే చేస్తారో, దీంట్లో రెండో అంశం ఏంటంటే ఆ భూమిని సిద్ధపరచడం. ఇప్పుడు నాకు ఎకరం ఉంది, దీంట్లో నేను అమ్మ బంగారు తల్లి భూమి, నిన్నటి వరకు మా నాన్నగారు ఏదో వరేశారు, లాభాలు నష్టాలు వచ్చాయి, కానీ ఇప్పుడు నేను ఒక కొత్త పద్ధతి చేస్తున్నాను అని చెప్పి భూమితో మాట్లాడి భూమిని శుభ్రం చేయడం. దీంట్లో ప్రధానంగా ఏమొస్తుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చెత్త చెదారం అంతా తీసేయడం, అది కామన్. భూమి శుభ్రం అనగానే అందరూ అనుకునేది అదొక పని. దాంతోపాటు చేయాల్సింది ఏంటంటే మట్టిని రిజోనేట్ చేయడం. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి మట్టిలో సో దాన్ని మనము వర్షం నీరు బయటికి పోకుండా ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు మన ల్యాండ్కి గట్లు కట్టుకోవడము, అలాగే దాని లోపల ఇంకుడు గుంతలు తీయడము, సో దాన్ని శుభ్రం చేసుకొని నీట్గా కావాల్సినటువంటి పనిముట్లన్నీ సెట్ చేసుకోవడము, దానికి చుట్టూ ఫెన్సింగ్ ఏం చేయాలి ఇవన్నీ కూడా సెట్ చేసుకోవడం అనేది ఉంటుంది. డిపిఆర్ అయిన తర్వాత నెక్స్ట్ పని వచ్చేసి మనకు ఉన్నటువంటి ల్యాండ్ ఈజ్ ద ప్రధానమైన రిసోర్స్. ఆ రిసోర్స్ని మనము ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవడం అనేది సెకండ్ స్టెప్ ఉంటుంది. థర్డ్ స్టెప్ వచ్చేసరికి మట్టి సారాన్ని పెంచడం. చెత్త చెదారం తీసేశారు, ఇంకుడు గుంతలు తీశారు, చుట్టూ ఏమంటారు గట్లు కట్టేసుకున్నారు, మీ ప్లేస్కి కావాల్సిన ఫెన్సింగ్ వేసేసుకున్నారు, రైట్, పైన అంతా రెడీ అయిపోయింది. ఇందాక మనం ఏమనుకున్నాం, భూమి పై భాగాన్ని వాడుకుంటాము, భూమి కింద ఉన్న అడుగున ఉన్న పొరలు కూడా వాడుకుంటాము అని. సో దానికోసం ఏం చేస్తామంటే మూడవ స్టెప్లో మట్టిని సారాన్ని పెంచాలి.
మన భూమిలో ఉన్న మట్టి సారాన్ని పెంచాలి. దీనికి పెద్ద ఖర్చు కాదండి. సహజంగా ఏంటంటే ఇప్పుడు మనకి జబ్బు చేస్తుంది ఒక వ్యక్తికి, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి బలం రావాలంటే ఇన్ని టానిక్లు రాసిస్తారు, అన్ని మెడిసిన్స్ ఇస్తారు, ఈ ప్రోటీన్ ఫుడ్ తినాలంటారు, అదంటారు ఇదంటారు, ఆ ఫుడ్కి ఆ మెడిసిన్స్కి ఇంత ఖర్చు అవుద్ది అనేది ఒక భయం ఉంటుంది. కానీ భూమి బంగారు తల్లి అండి, అది పాపం అది ఎప్పుడు కూడా ఖర్చు పెట్టమని అడగదు, నాకు న్యాచురల్గా ఉండే ఇస్తే చాలని అంటుంది. సో ఈ మట్టి సారాన్ని పెంచడానికి మనం 3 పనులు చేయమని చెప్తామండి. ఒకటి ఏంటంటే పశువుల ఎరువు, సో కంపోస్ట్ చేసినటువంటిది. రెండోది వచ్చేసి వేపపిండి, జీవామృతాన్ని ఉపయోగించండి అని చెప్తాం. మూడోది వచ్చేసి మట్టిని లోతుగా దున్నడం. ఈ దున్నడం అనేది ఏంటంటే పైన దున్నడం కాకుండా, ఎందుకంటే మనము ఈ రూట్ వెరైటీస్ కూడా వేస్తున్నాం కాబట్టి మనం మట్టిని ఎంత లోతుగా దున్నితే వాటర్ కూడా అంత లోతుగా ఈజీగా వెళ్తుంది. మనం అడుక్కెళ్ళేసరికి మట్టి గట్టిగా ఉందనుకోండి, వాటర్ అందులో ప్రవహించడం అనేది కష్టం అవుతుంది. సో 3వ అంశం వచ్చేసి మట్టిని లోతుగా దున్నటం. సో ఈ 3 పనులు చేసినట్లయితే మన మట్టి సారం అనేది పెరుగుతుంది. సో ఇక 4వ పని, సో మనం ముందు ప్రణాళిక వేసేసుకున్నాం, డిపిఆర్ చేసుకున్నాము. సో తర్వాత మనం చుట్టూ ఫెన్సింగ్ అంతా వేసుకొని ప్రెప్ వర్క్ అంతా అయిపోయింది. దాని తర్వాత అస్సలు సిసలైన మన మట్టిని సారవంతం చేసుకున్నాం. సో దాని తర్వాతది వాటర్. సో 4వ విషయం వచ్చేసరికి వాటర్ని ఏర్పాటు చేసుకోవడం, అంటే డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడము, లేదంటే పాలల్లో నీళ్లు పెట్టడానికి మనం ఎలాగా మనం ఇది చేయొచ్చు అనేది అది ప్రిపేర్ చేసుకోవడము, మల్చింగ్కి కావాల్సినటువంటి ఎండుగడ్డి కానివ్వండి, ఇందాక సార్ చెప్పినట్టు గ్లైరిసిడియా కానివ్వండి, వాటన్నిటినీ రెడీ చేసుకోవడం అనేది 4వ స్టెప్. భూమి రెడీ అయింది, మట్టి సారం పెరిగింది, వాటర్ కూడా మనకి రెడీగా ఉంది. సో దీని తర్వాతది వచ్చేసి ప్లాంటేషన్. ఎప్పుడైతే భూమి రెడీ అయిపోయింది, అట్లాగే మనకి వాటర్ కూడా రెడీగా ఉందన్నప్పుడు మనం 5వ స్టెప్లో ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాము. ఈ 7 లేయర్ ప్లాంటేషన్ అనేది ఒకేసారి యుద్ధ ప్రాతిపదికన చేసామన్నమాట. ఫస్ట్ 2 లేయర్ల ప్లాంటేషన్ అనేది చేస్తాం. మనం ఏదైతే ఇప్పుడు శాంప్లింగ్స్ మన గవర్నమెంట్ ఉన్నటువంటి ఇదేమంటారు మన నర్సరీస్ నుంచి ఈ ఎక్సలెన్సీ సెంటర్స్లో చాలా మంచి క్వాలిటీ ఆఫ్ సీడ్లింగ్స్ దొరుకుతాయి మనకి. సో వాటిని కనుక మనం తెచ్చుకొని ఫెరి చుట్టూ ఉండే లాంగ్ టర్మ్ ఎత్తు పెరిగే చెట్లు అనుకున్నాం కదా, కరివేపాకు కానివ్వండి, మురింగా కానివ్వండి, ఇలాంటి వాటిని మనము చుట్టూ పెట్టేసుకుంటాం. అదే రోజు అంటే 1-2 రోజుల్లో మనము 2వ లేయర్ని కూడా, అంటే ఫస్ట్ లేయరు సెకండ్ లేయర్, ఈ రెండింటిని ఒక సెట్గా మనము ప్లాంటేషన్ అనేది చేసుకుంటాం. సో దీని తర్వాత మనము ఒక వారం రోజులు గ్యాప్ ఇవ్వమంటాం. ఎందుకంటే ఒక ప్లాంట్ని మనం వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టినప్పుడు షాక్ ఉంటుంది, ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ ఉంటుంది కదా. సో దాని నుంచి ఈ 2 లేయర్స్లో పెట్టిన మొక్కలు కొంచెం తేరుకొని ఐఎమ్ ఓకే, ఇది నా ల్యాండ్, నేను ఇక్కడ పెరగాలి, నా రైతుకి నేను కొంచెం ప్రొడక్టివిటీ ఇవ్వాలని అవి మెంటల్గా ప్రిపేర్ అయ్యే వరకు, ఆ 2 లేయర్స్ సెట్ అయ్యే వరకు థర్డ్ లేయర్ జోలికి రాము. సో దీనికి ఒక 1 వీక్ పడుతుంది. సో దాని తర్వాత మనం థర్డ్ లేయర్లో మనం అనుకున్నటువంటి 2 అడుగుల ఎత్తు పెరిగేటువంటి మన టమాటాలు కానివ్వండి, లేదు మన బెండకాయలు, పచ్చిమిరపకాయలు, ఇలాంటి క్రాప్ అంతా కూడా వేయడం జరుగుతుంది. సో ఈ థర్డ్ లేయర్తో పాటు మనము 4th లేయర్ ప్లాంటేషన్ కూడా చేసేస్తాము. ఈ 2 లేయర్లు మనం ఒకేసారి చేసేయచ్చు. ఈ 2 లేయర్లు చేసిన తర్వాత ఇప్పుడు వారం రోజులు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పెద్ద చెట్లు ఉన్నాయి కదా అక్కడ. అవి చెప్తే వెల్కమ్ టు మై వరల్డ్, ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చి 1 వీక్ అయింది, ఇక్కడ అంతే చాలా బాగుంది, మీరేం టెన్షన్ పడక్కర్లేదని వీటిని కొంచెం మెంటల్గా ప్రిపేర్ చేస్తాయి. సో మనకి థర్డ్ లేయర్ 4th లేయర్ ప్లాంటేషన్ అయిన తర్వాత 3 days తర్వాత మనము 5th లేయర్ ప్లాంటేషన్కి వెళ్ళిపోవచ్చు. 5th లేయరు 6th లేయరు మనము ఒక 3 days తర్వాత చేసేయచ్చు. సో ఆ తర్వాత ఒక 2 రోజుల గ్యాప్లో మన రూట్ వెరైటీస్ 7th వెరైటీ అనేది పెట్టచ్చు. టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఈ 7 లేయర్ ప్లాంటేషన్ చేయడానికి మనకు ఒక 1 వీక్ నుంచి 15 days పడుతుంది. సో ఈ 15 daysలో మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత స్టెప్కి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి సుప్రేష్ గారు. ఖచ్చితంగా ఈ 7 లేయర్స్ వేసి తీరాల్సిందే అనేది లేదు. ఒక రైతు కనుక ముందుకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు 7 లేయర్స్ మీద ఇంట్రెస్ట్ లేను, నాకున్నదే ఏమంటారు ఒక 100 గజాలే ఉంది అంటే అక్కడ 7 లేయర్స్ చేయలేము మనం. అక్కడ ఆయనకున్నటువంటి ఆ ల్యాండ్ పరిస్థితులను బట్టి వీ కెన్ గో ఫర్ ది 3 లేయర్స్ 4 లేయర్స్ కూడా మనం కస్టమైజ్ చేసి చేయొచ్చు. సో సిస్టమేటిక్గా ఒక 1/2 ఎకరం ఉన్న రైతు 7 లేయర్స్ చేయాలంటే ఈ 15 రోజుల వరకు, వారం నుంచి 15 రోజులు ప్లాంటేషన్కి పడుతుంది. సో దీని తర్వాత 6వ స్టెప్ వచ్చేసి ప్లాంటేషన్ చేసేసాము, ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, దాన్ని సంరక్షించడం. దాన్ని సంరక్షించడానికి మనం చేసేది ఏంటంటే వేప నూనె స్ప్రే చేయడము, మజ్జిగ పసుపు కలిపిన నీరు స్ప్రే చేయడము, కీటకాలు వచ్చినప్పుడు దానికి తగినటువంటి చికిత్స చేయడము. కీటకాలు అనేది ఏంటంటే అండి, ఇందాక కూడా చెప్పాను, మనము థర్డ్ లేయర్లో బేట్ క్రాప్ వేస్తాం. ఈ ఫ్లవర్స్ వేయడం వలన ఏమవుతుందంటే
అక్కడ మీ యొక్క వ్యవసాయ భూమిలో ఎలాంటి చీడ పట్టినా ఫస్ట్ అది మీకు ఫ్లవర్ మీద కనపడుతుంది. ఫ్లవర్ మీద కనపడగానే మీరు అక్కడే దాన్ని అరికట్టేశారనుకోండి, వేరే పంట మీదకి అది సోకదు. సో కాబట్టి ఇక్కడ మీకు ఎంతసేపటికి ఆ తాళ్ళ లేయర్ చుట్టూ ప్రతిరోజు ఒకసారి చూసుకొని వేప నూనె స్ప్రే చేయడమా, పసుపు మజ్జిగ కలిపిన నీరు స్ప్రే చేయడమా అనేది కనుక మనం చూసుకున్నట్టయితే ఈ 6వ స్టెప్ మనకి సహజంగా వీటిని మనం సంరక్షించడం సో అనేది. ఇక్కడ మనకి డాక్టర్స్ దగ్గర వర్తించేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నది ఈ ఎగ్జాక్ట్లీ బేట్ క్రాప్ దగ్గర మనకి జరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో దీని తర్వాత ఏంటంటే మనం సంరక్షించడం బాగా అయిన తర్వాత వెంటనే చేసే పని ఏముందండి, పంట వచ్చింది దాన్ని కోయడం అనేది మనకి ఫైనల్ విషయము. సో పంట కోసిన తర్వాత ఆకుకూరలు మీకు తెలిసింది 10 నుంచి 15 రోజుల్లో మనకి క్రాప్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే కూరగాయలు వచ్చేసరికి దశల వారీగా మనకి ప్రొడక్ట్ వస్తూ ఉంటుంది. ఈ సిస్టంలో ప్రధానమైన అంశము ఒక క్రాప్ తీయగానే మళ్ళీ వెంటనే క్రాప్ వేయడము, భూమిని ఖాళీగా ఉంచకూడదు. భూమిని ఖాళీగా ఉంచామంటే మనకి డబ్బులు వచ్చేదాన్ని ఆపేసుకుంటున్నట్టు. ఆకుకూరలు కోసేశారు, ఈరోజు కొత్తిమీర మొత్తం కోసేశారు, సో దాన్ని ఖాళీగా ఉంచకండి. వెంటనే నెక్స్ట్ డే దాన్ని కొంచెం ఏమంటారు దున్నేసేసి మళ్ళీ ట్రాక్టర్లో అలాగేం అవసరం లేదు, ఆ కొంచెం మనం ఏమంటారు చిన్న చిన్న పారల్ లాంటి దాంతో దున్నేసి ఈరోజు అక్కడ కొత్తిమీర వేయకండి. క్రాప్ రొటేషన్. ఇక ఈ 15 రోజులు ఇక్కడ 15 రోజులు కొత్తిమీర వేశారు కదా, నెక్స్ట్ పుదీనా వేయండి లేదా చుక్కకూర వేయండి. సో నెక్స్ట్ ఇంకో 10 రోజుల తర్వాత మీరు చుక్కకూర కోసారు, అక్కడ రొటేషన్లో మీరు ఇంకొకటి వేయండి. సో ఇట్లా ఏంటంటే భూమిని ఖాళీగా ఉంచకుండా ఉండడం అనేది చేయాలి. సో ఫైనల్గా 8వ స్టెప్ ఏంటంటే రికార్డ్ మెయింటెనెన్స్. ఇది రైతులకి చాలా కష్టమైన పని. మీరు అడిగింది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం కాబట్టి, డిపిఆర్ చేసే వాళ్ళ కోసం కాబట్టి. సో నేను రోజుకి ఎంతమంది కూలీలను పెట్టాను, ఎంత కూలి ఇచ్చాను, లేదు వేప నూనె స్ప్రే చేయడానికి ఎంత ఖర్చు పెట్టాను, ఇట్లా ప్రతి పైసా కూడా ఖర్చు రాసి దాని మీద వచ్చిన ఇన్కమ్ని కనుక మీరు రాసినట్లయితే ఖచ్చితంగా మీకు దీని మీద ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. ఈ 8 స్టెప్స్ అనేది చాలా ప్రధానమైన అంశాలు. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సునీతా ప్రసాద్ గారు. యాజ్ అన్ అగ్రికల్చర్ ట్రైనర్ చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. క్లుప్తంగా ఇఫ్ యూ హ్యావ్ టు కంక్లూడ్, ప్రసాద్ గారు యాజ్ అన్ అగ్రికల్చర్ సైంటిస్ట్ ఈ 7 లేయర్ ఫార్మింగ్ని ఒక 5 పాయింట్స్లోకి బ్రీఫ్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? షూర్. మనం రైతులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన ఒక 5 అంశాలను మనం సమప్ చేసుకుందాము. ఒకే పంట మీద ఆధారపడి ఉండడం మంచిది కాదనేది ఇవాళ ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతుల్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఇది తప్పేం కాదు. ఒకే పంట వేసిన రోజుల్లో కమర్షియల్ క్రాప్స్ ద్వారా రైతులు అద్భుతాలు చూశారు. ఒక రకంగా చెప్పాలంటే రైతే రాజు. మొదటి బుల్లెట్ ఎక్కి తిరిగిన వాళ్ళు కూడా రైతులే, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ చేసిన వాళ్ళు కూడా రైతులే, తప్పనడం లేదు. కానీ ఒకే పంట వేస్తూ ఉండటం వలన భూసారం అనేది క్షీణించటం జరుగుతుంది. కాబట్టి ఒక పంట మీద ఆధారపడవద్దు అనేది ఒకటి రైతుకి గుర్తు చేయటం అనేది జరుగుతుంది. అలాగనే భూమిని కానివ్వండి, మట్టిని కానివ్వండి ఎప్పుడు ఖాళీగా ఉంచొద్దు అనేది ఈ 7 అంచెల పథకంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మనం భూమిని భూదేవితో పోల్చుకుంటాం మనం. అలాగనే చెట్లని మనం కర్ణుడి కవచకుండలాలతో పోల్చుకుంటున్నాము. వీరిద్దరికి కర్ణుడి కవచకుండలాలు లేకపోతే కర్ణుడికి ఎంత ప్రమాదమో మనందరికీ తెలుసు. అలాగనే భూమికి రకరకాల మొక్కలు ఎప్పుడు కూడా వేసి దాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అలానే నీడకు భయపడవద్దు. అంటే షేడ్, ఒకవేళ ఇన్ని రకాల పంటలు వేయడం వలన కొన్ని పంటలకి ఎండ తగలదేమో అనే భయం మనకు అవసరం లేదు. ఎందుకంటే ఎంత మొక్కకి ఎంత అవసరమో, ఎండ అవసరమో, ఎంత గాలి అవసరమో ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాతనే ఈ విధానంలోకి మనం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 4వది ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే రసాయనాలు. ఇది ఎంత త్వరగా సే నో టు కెమికల్స్ అనేది మనకు వస్తుంది. ప్లాస్టిక్ అలానే మనం మాట్లాడుకుంటున్నాం, బర్నింగ్ ఇష్యూ లాగా. ఈ రసాయనాలు తగ్గించడానికి మనకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్స్ ప్రూవెన్, రసాయనాల కంటే బాగా పనిచేస్తున్నాయి, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీవన ఎరువులను ఉత్పత్తి చేస్తున్నాయి. మన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, రైతు కేంద్రాలు, వాటి ద్వారా కూడా జీవన ఎరువులను సప్లై చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని మనం వినియోగించుకొని ఖర్చు తక్కువ ఇవన్నీ కూడా
ఎక్కడైతే మనం రసాయనాల విషయం చూసినప్పుడు ఖర్చు ఎక్కువ జరగటం జరిగింది. ప్రతి నెల ఏదో ఒక ఆదాయం ఉండేటట్లు మనం ప్రతిరోజు ప్రతి నెల ప్రతి క్వార్టర్కి ఆదాయం ఉండేటట్టు మనం రైతు చూసుకొని ఈ 7 అంచెల పథకాన్ని సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ ప్రసాద్ గారు. డాక్టర్ సునీత ప్రసాద్ గారు, ఎనీ కంక్లూజన్ వర్డ్స్? యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీసాట్ అండి. ఇంత ఒక మంచి సబ్జెక్ట్ని రైతులకు అందించడానికి అవకాశం ఇచ్చారు. ఒక ముక్కలో చెప్పాలంటే రైతులు కూడా ప్రతిరోజు డబ్బులు కళ్ళ చూడాలి అంటే, ప్రతిరోజు ఆదాయం వాళ్ళ చేతిలో ఉండాలి అంటే, లక్ష్మీదేవి వాళ్ళ చేతిలో గలగలలాడాలి అంటే 7 లేయర్ అగ్రికల్చర్ అనేది ది బెస్ట్ మెథడ్ అండి. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సునీత ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు మిత్ర ప్రోగ్రామ్కి మరొక అంశంతో విల్ క్యాచ్ అగైన్. థ్యాంక్ యూ.